కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మీ పిల్లల్ని మీరు మరి టార్చర్ చేస్తున్నారా? అరే చదవరా బాబు, చదువుకుంటే లైఫ్ బాగుంటుంది, అందరు ఎంత బాగా చదువుకుంటున్నారు, వాడు ఎలా చదువుతున్నాడు, వీడు ఎలా చదువుతున్నాడు, నువ్వేంటి ఇలా డల్గా ఉన్నావు, ఎంతసేపు ఏదో ఆలోచిస్తూ ఉంటావు, ఎక్కడో ఉంటుంది మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ లాగా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా మీ పిల్లలతోటి? అసలు మీ పిల్లల యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, పాజిటివ్ నెగిటివ్, ఇవన్నీ కూడా పేరెంట్స్గా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే ఎలా అని ఆలోచిస్తున్నారు కదా, దానికోసమే మేము ఈ వీడియో చేయడానికి ఈరోజు మీ ముందుకైతే వచ్చేసాము. ఈరోజు దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ ప్రతిమ క్రొవిద్ది గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. ప్రతిమ గారు, మరి నేను చెప్పినట్లుగా ఇప్పుడు మన పిల్లల యొక్క టాలెంట్స్ అంటే వీడి స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, వీడు చదవగలుగుతాడా, వీడి పని చేయగలుగుతాడా, వీడు ఇలా మాట్లాడగలుగుతాడా, ఇంటెలిజెంటా కాదా అసలు అనేది అంటే మనం తెలుసుకొని వాడితో మాట్లాడితే బాగుంటుంది కదా. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే అసలు వాడు ఏంటి అనేది తెలుసుకోకుండా కూడా వాడి మీద బాగా ప్రెషర్ చేస్తూ ఉంటారు. సో తెలుసుకోవాలి అంటే మనము ఎలా తెలుసుకోవచ్చు? ప్రీవియస్ చూసుకుంటే అంటే నేను ఈ వర్డ్ వాడచ్చో వాడకూడదు, జాతకాలు అని అంటారు కదా. అంటే అప్పట్లో పెళ్ళిళ్ళు చేయడానికి జాతకాలు చూసేవాళ్ళు, ఇవన్నీ ఉంటాయి. మరి ఈరోజు మన పుట్టగానే కూడా కరెక్టే, పుట్టగానే జాతకాలు చూస్తారు, రాస్తారు ఏ టైంలో పుట్టాడు ఏంటి అనేసి. మరి మన పిల్లల యొక్క టాలెంట్స్ కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ కానీ తెలుసుకోవాలంటే కూడా ఈ టెక్నాలజీ పరంగా ఏమున్నాయన్నారు ఒకసారి మా పేరెంట్స్కి తెలియజేయడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాము. మరి ఏం చెప్తారు? తప్పకుండా అండి. నవీన గారు, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు యాక్చువల్లీ నేను చాలామంది పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. అంటే స్కూల్స్లో, కాలేజెస్లో, ప్రొఫెషనల్ ఈవెన్ వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయన్నమాట. అసలు ఏదైనా పని వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు అని అంటే దాని వెనక ఏదో కారణం, వాళ్ళ పర్సనాలిటీ కానీ, అంటే వాళ్ళు చూస్ చేసే కెరియర్ కూడా మన పర్సనాలిటీతోనే ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు చాలా టాకెటివ్ అనుకోండి, అంటే నాకు మనుషుల మధ్యలో ఉండడం చాలా ఇష్టం. సో ఎక్స్ట్రోవర్ట్ అన్నప్పుడు నాకు ఏంటంటే 10 మందిలో ఉండే అలాంటి కైండ్ ఆఫ్ జాబే నాకు నచ్చుతుంది. అంటే ఐసోలేట్గా కూర్చొని ఎక్కడో రిజర్వ్డ్గా కూర్చొని పని చేయమంటే నేను చేయలేను. సో నలుగురిలో ఉండాలి, నలుగురిలో తిరగాలి, అలాగే కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ నాలో ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ మనలో డెఫినెట్గా హిడెన్ ఉంటాయి. అది మనకి అర్థం కాదు కొన్ని చోట్ల. సో కొన్ని టెస్ట్లు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీరు టెస్ట్ గురించి అడుగుతున్నారు, ఎలా మనం కనుక్కోవచ్చు అన్నది పిల్లల దాంట్లో ఎస్పెషలీ. సో తల్లులకి అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా తల్లులు ఎలా అబ్జర్వ్ చేస్తే, మా పిల్లలు చాలా యాక్టివ్ అండి, కూర్చున్న చోట కూర్చోరు, అసలు మాట వినిపించుకోడు, చదవమంటే తిన్నగా ఉండడు, కానీ క్లాస్ రూమ్లో ఏది అబ్జర్వ్ చేసినా పట్టేస్తాడు, వచ్చి టకటకా చదివేస్తాడు. సో దాన్ని బట్టి తల్లులకి ఏం తెలుస్తుంది అని అంటే, తను ఎక్కడ తిరుగుతున్నా ఏం చేస్తున్నా చెవులు మాత్రం ఒకవైపు టీచర్ వైపు కానీ ఉంటుంది. అలా వాడు గ్రహించుకునే శక్తి చాలా బాగుంది, వాడు అకాడమికలీ చాలా బాగా చదువుతాడు మేడం అని చెప్తారు కొంతమంది అస్సలు నిలకడగా ఉన్నాడు, ఏంటండి అసలు చదవడు, అసలు రాయడు. చాలామంది తల్లుల్లో ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా తప్పు కాదు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎదగాలి, వాళ్ళు ఎదగకపోతే చదవకపోతే ఏమైపోతారో అని ఉంటుంది. సో దీనికి పరిష్కారం అంటూ ఏం లేదు, కానీ బట్ వాళ్ళు అసలు ఎలా చదువుతారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎంతవరకు ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇంటెలిజెన్స్తో పాటు ఎక్కువ మంది చూసే ఏరియాస్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా అంటున్నారు. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ఎమోషనల్లీ ఒక పర్సన్ ఎంత స్ట్రాంగ్గా ఉండొచ్చు, అంటే ఓవర్ సెన్సిటివ్ కూడా అవ్వకూడదు, అలా ఓవర్ అగ్రెసివ్ కూడా అవ్వకూడదు, అది ఓవర్గా ఎక్స్ట్రీమ్గా హ్యాపీ ఫేసెస్ కూడా ఉండకూడదు. సో అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ నడవడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. దాంట్లో మనం యాజ్ ఎ మనిషిగా మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామో అని తెలుసుకోవచ్చు. అలాగే మనకి ఇప్పుడు లెర్నింగ్ ప్యాటర్న్స్ అని ఉంటాయి. పిల్లలకి లెర్నింగ్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, నేను ఎలా నేర్చుకుంటున్నాను ఏ వస్తువు అన్న. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి చదివితే నాకు అర్థం కాదు, అది మళ్ళీ నేను చదవాల్సి వస్తుంది నా బ్రెయిన్లో రికార్డ్ చేయడానికి. సో కొంతమందికి అది అర్థం కాదనమాట. పేరెంట్స్గా కూడా నాతో రీసెంట్గా కూడా ఒక పేరెంట్ వచ్చారు, ఆ అబ్బాయి చదవడం అని అంటే చదవడం వచ్చు కానీ నెక్స్ట్ డేనే మర్చిపోతాడని. ఓకే,
నెక్స్ట్ డేనే అన్ని మర్చిపోతాడు, ఏమి తెలియనట్టు ఉంటాడు. ఆ పేరెంట్స్ కోపం వచ్చేది విపరీతంగా టపటప కొట్టేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు కూడా అంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఎన్నిసార్లు నేర్పించాలి, ఆ నిన్న చదివింది ఈరోజు గుర్తుండదండి వీడికి. టీచర్స్ కూడా అలాగే అంటారు. అంటే వీళ్ళకి ఏంటంటే కాన్స్టెంట్గా ఒక రీక్యాప్ అనేది కావాలి, అది ప్రాక్టీస్తో వస్తుంది. సో వీళ్ళ దగ్గర చాలా ప్రశాంతంగా ఉండాలి. సో ఇప్పుడు వీటన్నిటికీ ఏంటంటే ఒక DMIT టెస్ట్ అని తీసుకొచ్చారు, దట్ ఈస్ డెర్మటోగ్రాఫిక్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని. ఓకే. అలాగే మీకు సైకోమెట్రిక్ టెస్ట్ కూడా ఉంది. సైకోమెట్రిక్ టెస్ట్ కూడా 2nd నుంచి 10th వరకు కండక్ట్ చేస్తారు. అంటే 10th అనే కాదు, ప్రొఫెషనల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అలాగే DMIT 2 years నుంచి దాదాపుగా 60 years వరకు తీసుకోవచ్చు అనమాట. DMIT టెస్ట్ 60 years వరకు. 60 years వరకు ఎవరైనా సరే DMIT టెస్ట్. DMIT టెస్ట్ అన్నారు కదా, అంటే అసలు DMIT అంటే ఏంటి? DMIT అంటే డెర్మటోగ్రాఫిక్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్. అంటే ఇది ఫింగర్ ప్రింట్స్ ద్వారా మనలో ఏమేమి ఇంటెలిజెంట్ డామినెంట్గా ఉంటాయి, ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క బ్రెయిన్లో ఒక లోబ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి మన మెయిన్ క్యారెక్టర్, ప్రైమరీ క్యారెక్టర్, సెకండరీ క్యారెక్టర్, అది ఫ్రంటల్ లోబ్కి వచ్చేసి ఉంటుంది. తర్వాత ప్రీ ఫ్రంటల్ లోబ్, ఫ్రంటల్ లోబ్. సో ఫ్రంటల్ లోబ్కి వచ్చేసి మీకు యాక్చువల్గా మీరు లాజిక్ థింకింగ్ చేస్తారా ఎక్కువగా, లేకపోతే మీరు ఎక్కువ స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఉందా అన్నది చెక్ చేస్తారు. సో దట్ ఈస్ ఏంటంటే ఇండెక్స్ ఫింగర్ ద్వారా తెలుస్తుంది. అంటే ఇండెక్స్ ఫింగర్ నుంచి కనెక్షన్ అవుతుంది. ఇది గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్, అంటే పెరిటియల్ లోబ్ దగ్గర. ఓకే, పెరిటియల్ లోబ్. అండ్ దెన్ ఇక్కడ టెంపోరియల్ లోబ్ అని ఉంటుంది, అంటే హియరింగ్, ఆడిటరీ, అబ్జర్వేషన్, లిజనింగ్. అండ్ వీళ్ళు ఏంటంటే మ్యూజికలీ చాలా స్ట్రాంగ్ ఉంటారనమాట. సో ఏ రిథమ్ వచ్చినా చాలా క్రియేటివ్ ఆస్పెక్ట్. మీకు మ్యూజిక్ డైరెక్టర్స్ వింటూ ఉంటారు, వాళ్ళు పాటలు విని టక్కుని పట్టేసి పాటలు రాసేయటం. లిరిక్స్లో కానివ్వండి, ఈ వర్బెటమ్ అంటే లాంగ్వేజ్లో కానివ్వండి, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ టెంపోరియల్ లోబ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఈ రింగ్ ఫింగర్ అనేది మన టెంపోరియల్ లోబ్కి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే మన విజువల్ ఆసిపిటల్ లోబ్ అని అంటారు, అది చిటికిన వేలు అనమాట. సో ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటుంది కనుక, సో ఇప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ ద్వారా ఏది ఎక్కువ డామినెంట్ ఏరియాజో అన్నది ఈజీగా కనుక్కోవచ్చు. సో మన ఫింగర్ ప్రింట్స్ దాదాపుగా 16 ప్యాటర్న్స్ ఉంటాయి మన దాంట్లో. 16 ప్యాటర్న్స్ ఉంటాయి ఒక ఫింగర్ దీంట్లో. సో మనకు వచ్చేది యూజువల్గా ఏంటంటే దాంట్లో 3 ముఖ్యమైనది. ఒకటి లూప్, మీరు చూడొచ్చు లూప్, ఒకటి వర్ల్, ఇంకోటి ఆర్క్ అని. సో ఈ ఆర్క్ టైప్ ఏదైతే చూస్తున్నారో మీరు చివరిది, ఆర్క్ టైప్ వచ్చేసి జనరల్గా వాళ్ళకి ఇన్బార్న్ టాలెంట్ చాలా ఉంటుంది. అంటే వాళ్ళు చూసి నేర్చుకోవడం అవసరం లేదు, ఎవరి దగ్గర నేర్చుకునే విద్య కూడా కాదు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఆర్టిస్టులు ఉంటారు కదమ్మా, పెయింటర్స్, వీళ్ళంతా. సో వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అసలు. ఆ ఆర్ట్ అది వాళ్ళు చూసిన చిత్రాన్ని కరెక్ట్గా అలా వేస్తారు. మీరు చూడండి, వాళ్ళు ఎక్కడ నేర్చుకొని ఉండరు సహజంగా. అండ్ కొంతమందికి ఏంటంటే వారసత్వంగా వచ్చేది ఎక్కువ ఉంటుంది. శిల్పి వాళ్ళు చెక్కుతారు కదా, వీళ్ళకంతా వారసత్వంగా వచ్చేది. సో న్యాచురలీ వాళ్ళకి ఆ టాలెంట్ ఉంటుంది. సో వీళ్ళు చాలా ఇంటెలిజెంట్. అంటే ఎకడమిక్స్లో అంత ఉండకపోవచ్చు, కానీ ఇలాంటి ఆర్టిస్టిక్ పార్ట్లో మాత్రం చాలా వాళ్ళు ఎక్కువగా వాటి వైపు ఆకర్షిత అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళలో ఏంటంటే వాళ్ళు చూసి నేర్చుకోవటం కాదు, కానీ వాళ్ళలో ఇది న్యాచురల్గా ఉండటం వలన వాళ్ళకి ఆ టాలెంట్లు ఎక్కువ ఉంటాయి. అంటే క్రియేటివిటీ ఎక్కువ, ఆర్టిస్టిక్ వేలో ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఆర్టిస్టులు కూడా మన యాక్టర్స్ వీళ్ళంతా ఉంటారు. మనం ఏమన్నా వాళ్ళకి ఎంత నేర్పించినా చూడండి, వాళ్ళలో ఆ టాలెంట్ ఉంటేనే వాళ్ళు బయటికి రాగలరు. సో అలా ఆర్టిస్టిక్ వేలో ఎక్కువ ఉంటారు. మీకు లూప్ వచ్చేసి అనంటే మనకి శంఖం అని అంటారు మన దాంట్లో, జాతకంలో శంఖం. అరే నువ్వు నిలకడగా ఉంటావు అను, అసలు చక్రం అని అంటే తిరుగుతూనే ఉంటావు అని అంటారు. సో లూప్ అనేది శంఖం టైప్లో ఉంటుందన్నమాట. సో ఇది ఒకసారి రైట్ వైపు అంటే ఈ థంబ్ బొటన వేలు వైపు ఒకటి తిరిగి ఉంటుంది, ఇంకొకటి మన ఈ చిటికెన్ వేలు వైపు తిరిగి ఉంటుంది. ఓకే, ఆ ప్యాటర్న్. సో వీళ్ళు ఏంటంటే చూసి నేర్చుకోవటం ఎక్కువ, ప్రతిదీ ఇమిటేట్ చేసే నేర్చుకుంటారు. అంటే మనుషులు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ బట్టి కూడా వీళ్ళది మారిపోతూ ఉంటుంది. సో ప్రతిదీ ఏంటంటే ఒకళ్ళని కాపీ కొట్టి నేర్చుకోవటం అనమాట. వాళ్ళలో ఆ టాలెంట్ ఉంటుంది. సో ఇప్పుడు
ఈ చక్రం చెప్తాను చూడండి. మీకు చక్రాలు ఏంటంటే, మీరు జనరలీ వీళ్ళు చాలా డామినెంట్గా ఉంటారు అనమాట. ఏదైనా ప్రాక్టీస్ చేసి 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 రుద్ది 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 దాని తర్వాత వాళ్ళు ప్రజెంట్ చేయటం. అంటే మన రాజులు, ఫర్ ఎగ్జాంపుల్ రాజులు, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక ట్రైనింగ్ దొరుకుతుంది, అది పర్ఫెక్ట్ అయ్యేదాకా వాళ్ళు దాన్ని వదిలిపెట్టారు. అది పర్ఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి సాటి ఇంకొకళ్ళు ఉండరు, అంత ఫోకస్డ్గా ఉంటారు. సో వాళ్ళకి ఆ చక్రం అనమాట. సో ఇలా డిఫరెంట్ లూప్లో మనకు తెలుస్తుంది వాళ్ళ ప్రైమరీ క్యారెక్టర్ ఏంటి, సెకండరీ క్యారెక్టర్ ఏంటి. ప్రైమరీ క్యారెక్టర్ అంటే లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థంబ్లో ఉన్న చక్రం కానివ్వండి, లూప్ కానివ్వండి, లేకపోతే ఆర్క్ టైప్ కానివ్వండి, దాన్ని బట్టి మనం వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయో చెప్పగలం. అలాగే సెకండరీ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి అసలు సెకండ్ ఇది బయట కనిపించేది, ఇది లోపల ఉండేది అనమాట. సో ఒక పర్సన్కి రెండు పర్సనాలిటీస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రైమరీగా ఏది చూపిస్తాడు, వెనక అసలు వాళ్ళ దాంట్లో ఎలా ఉంటుంది. సో కొన్నిసార్లు రెండు మ్యాచ్ అవుతాయి, కొన్నిసార్లు రెండు మ్యాచ్ అవ్వవు. సో ఇప్పుడు ఏంటంటే చేతిలో ఉన్న ఈ ముద్రలు ఎప్పటికీ మారనివి. ఇది ప్రెగ్నెన్సీ టైంలోనే అంటే 13 to 19 వీక్ మధ్యలో మనకి ఎప్పుడైతే ఈ బ్రెయిన్ ఫార్మేషన్ బేబీకి అవుతుందో అప్పుడే ఈ ఫింగర్ టిప్స్ కూడా ఫామ్ అయిపోతుంటాయి, రిడ్జెస్ కూడా. సో ఇది పర్మనెంట్ అమ్మా, ఎప్పటికీ చేంజ్ అవ్వదు. సో లైఫ్లో మన టోస్కి కానివ్వండి, మన చేతి మీద ఉన్న రిడ్జెస్ కానివ్వండి, ఎప్పటికీ మారదు. సో దీన్ని బట్టి మనం ఏంటంటే ఇప్పట్లో ఈ సైంటిఫిక్ మెథడాలజీలో ఈ స్కానింగ్ ద్వారా, అంటే ఇది ఇక్కడే కాదమ్మా, దుబాయ్లో కూడా నడుస్తుంది. దాన్ని అక్కడ బయోమెట్రిక్ అని అంటారు, దాన్ని అక్కడ బయోమెట్రిక్ అని పేరు పెట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీనిలో చేసుకుంటున్నారు. సో దట్ వాళ్ళకు కూడా వాళ్ళు అక్కడ ఏంటంటే అడ్మిషన్ టైంలోనే చేస్తారు పిల్లలకి అసలు వాళ్ళ నేచర్ తెలియటానికి. సో దాన్ని బట్టి వాళ్ళని ట్యూన్ చేసుకోవచ్చు, మౌల్డ్ చేసుకోవచ్చు. ఇదేదో బాగుంది కదా మేడం, అడ్మిషన్ టైంలో ఇలాంటి చేస్తే వాళ్ళకి అసలు కష్టాలు ఉండరు, ఫ్రంట్ బెంచ్ పిల్లలు. అదే కదా వచ్చిన బాధ ఇప్పుడు. సో ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి వాళ్ళ పర్సనలీ, మనకి ఫస్ట్ డిఎంఐటీ తెలిసేది ఏంటంటే వాళ్ళ పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుందా, రైట్ బ్రెయిన్ ఎక్కువ డామినెన్స్ ఉందా. అంటే లెఫ్ట్ బ్రెయిన్ ఆస్పెక్ట్స్ వచ్చేసి అన్ని ప్లానింగ్, ఫంక్షనింగ్, మనం ఏదైతే లాజిక్ థింకింగ్ ఇవన్నీ అంటుంటామో ఆ ప్యాటర్న్స్ ఎక్కువ ఫాలో అవుతాం. రైట్ బ్రెయిన్ వచ్చేసరికి మన ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. సో ఏది డామినెంట్గా ఉంది మనిషిలో అన్నది తెలుస్తుంది. దాని తర్వాత మనకి వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, ఏది డామినెంట్ పర్సనాలిటీయా, సబ్మిసివ్ పర్సనాలిటీయా అన్నది కూడా తెలిసిపోతుంది. అండ్ థర్డ్ మనకి ఈక్యూ లెవెల్, అంటే ఎమోషనల్ కోఎఫిషియంట్, అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు ఉంటుంది మనిషిలో, ఎంత తట్టుకోగలడు, ఎంత తట్టుకోలేడు. ప్రొఫెషనల్స్లో కూడా మనం చూస్తుంది ఏంటంటే ఎంత ఇంటెలిజెంట్ ఉన్న మనిషి అయినా అక్కడికి వెళ్ళి వాడు తన ఎమోషన్ని కంట్రోల్ చేయకుండా తన అగ్రెసివ్నెస్ చూపించాడు అని అంటే అసలు ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఉద్యోగాల్లో? ఎవ్వరూ యాక్సెప్ట్ చేయట్లేదు. సో చిన్నప్పటి నుంచి ఆ ట్యూనింగ్ అన్నది రావాలి, ఆ ఎమోషనల్ కంట్రోల్ అన్నది ఉండాలి. సో దానికి మనం ఎక్కడైనా ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే మనము పేరెంట్స్ని గైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లల్లో ఎక్కువగా అగ్రెసివ్ టాంట్రమ్స్ ఉండడం ఈ మధ్య చాలా చూస్తున్నాం, ఫ్రస్ట్రేషన్ రావడం, ప్రతి దానికి కోపం వచ్చేయడం. అఫ్కోర్స్ ఎన్వైరన్మెంట్ కారణం ఉన్నా కొన్ని చోట్ల జెనెటికల్ మనం మార్చే చోట, మనం డెవలప్ చేసే చోట వాళ్ళని కొన్ని టెక్నిక్స్తో మార్చొచ్చు అలాగా. అండ్ దాని తర్వాత వాళ్ళు అసలు అడాప్ట్ చేసుకుంటారా ఎన్వైరన్మెంట్ని? జనరల్గా కొంతమంది చాలా షై ఫీలింగ్ ఉంటారు, ఇంటర్పర్సనల్ కానీ ఇంట్రాపర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళది కనిపిస్తుంటే చాలా ఎక్స్ట్రోవర్టా ఇంట్రోవర్టా ఇతను అన్నది కూడా తెలిసిపోతుంటుంది. సో దీని ద్వారా మనం ఇలాంటివన్నీ క్యారెక్టరిస్టిక్స్ చూడొచ్చు. లెర్నింగ్ స్టైల్స్, ఇప్పుడు ఎలా అయితే అన్నానో విజువల్ లెర్నింగ్, అలాగే కైనెస్థెటిక్ అని ఉంటారు, కొంతమంది ఆడిటరీ విని నేర్చుకుంటూ ఉంటారు అన్ని. సో ఇదన్నీ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మనం ఎలా అప్రోచ్ అవ్వాలి పిల్లల్ని, మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి వాళ్ళతో, అసలు ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా చెయ్యకూడదా, అసలు ఈ ఫీల్డ్లో వాడు కరెక్టా కాదా, అలాగే కెరియర్ పాత్ ఏది కరెక్ట్ అవుతుంది, వీడి పర్సనాలిటీ ప్రకారం మనం కెరియర్ చేసుకోవాలి. అంతేగాని డెఫినెట్గా వీళ్ళది వేరియేషన్స్ ఉంటాయి కదమ్మా. నేను చాలా ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ పెట్టుకుని నన్ను పొలిటీషియన్ చేయలేరు కదా, నేను ఎవరితో మాట్లాడతాను వెళ్ళి, నేనే ఫస్ట్ సిగ్గుపడుతూ ఉంటాను అందరి ముందు. సో అలా సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో మన పర్సనాలిటీ బట్టి మనం ఏ కెరియర్ చూస్ చేసుకోవాలి అన్నది కూడా వాళ్ళు క్లారిటీగా తెలుసుకోవచ్చు దీన్ని బట్టి. సో డిఎంఐటీ అన్నది
వాళ్ళకి చాలా ఒక ఐ మీన్ టు సే అట్లీస్ట్ ఒక పర్సనాలిటీ, ఒక పర్సన్ ఏంటో అన్నది కంప్లీట్గా తెలుస్తుంది. అది తెలియటమే కాకుండా వాళ్ళని ఎలా గైడ్ చేయొచ్చు, వాళ్ళని ఎలా డెవలప్ చేయొచ్చు అన్నది కూడా క్లారిటీ వస్తుంది పేరెంట్స్కి. సో ప్రతిమ గారు, మరి ఈరోజు మాకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? మరి బాగున్నాయి, నాకైతే కొంచెం అర్థమైంది. అంటే లూప్ అన్నారు కదా, లూప్ అంటే కాపీ అండ్ పేస్ట్ అన్నట్టు. నెక్స్ట్ చక్రం అన్నారు కదా, డామినెంట్ ఉంటారు. ఆర్క్ అంటే ఇన్బాండ్, ఇన్బార్న్ టాలెంట్. సో మీరు చూసి చెప్పొచ్చు. సో అంటే మీ దగ్గరికి వచ్చే అంటే పేరెంట్స్ మేడం, మీరు అన్నారు కదా, అంటే ఇలాంటివి మనం తెలుసుకుంటే పిల్లల్ని మనం కొంచెం ఎక్కువగా వాళ్ళని ప్రెషర్ పెట్టకుండా వాళ్ళలో ఏం టాలెంట్ ఉంది అనేది ఇలాంటివి తెలుసుకుంటే, ఈ టాలెంట్ ఇలా ఉన్నారా, మా అబ్బాయి ఇలా ఉన్నాడు కాబట్టి వీడికి సూట్ అవుతుంది అని కెరియర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారా? అవునండి, కెరియర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, పర్సనాలిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ చూసినప్పుడు వీడు అసలు ఏ ఫీల్డ్లో రాణిస్తారో అని తెలిసిపోతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ లాజికల్ ఇంటెలిజెన్స్ లేదనుకోండి, లాజికల్ ఇంటెలిజెన్స్ చాలా తక్కువ ఉంది అని అంటే మనిషి ఈ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ కానీ అంత హై దీనికి కానీ వెళ్ళలేడు. ఎనాలిటికల్ కూడా ఉంటారు, లాజిక్ ఉన్న వాళ్ళు ఎనాలిటికల్ కూడా చూసుకుంటారు. సో ఇది లేని వాళ్ళు మ్యాథమెటికల్ ఫీల్డ్లో వాళ్ళు వెళ్ళలేరు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆర్టిస్టిక్ ఎక్కువ ఉంటుంది, కైనెస్థెటిక్ ఎక్కువ ఉంటారు, గ్రాస్ మోటార్ స్కిల్స్లో అంటే ఈ బయట స్పోర్ట్స్ వీటిల్లో ఎక్కువ ఉంటారు. సో దాన్ని బట్టి మనం అసలు వాడికి ఏ కెరియర్ కరెక్టో అన్నది చిన్నప్పటి నుంచి గైడ్ చేసామనుకోండి, అదే పాత్లో వెళ్తారు వాళ్ళు. సో ఇది మారేది కాదు కాబట్టి ఎప్పటికైనా ఒకటే ఉంటుంది అండ్ వాడికి అదే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాంట్లో మనం వాడిని గైడ్ చేయొచ్చు, దాంట్లో వాడికి అట్లీస్ట్ ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా సరే, ఇప్పుడు నా ఫీల్డ్ నాకు ఇష్టం కాకపోతే నేను సస్టైన్ అవ్వలేను ఎక్కువ రోజులు, ఎప్పుడు ఏదో డిసప్పాయింట్మెంట్తో తిరుగుతూ ఉంటాను. అవునా, మీ ఫీల్డ్ అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. సో లేకపోతే మీరు ఇక్కడ ఇంత బాగా చేయలేరు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ లైక్ ఇంపార్టెంట్. ఏంటంటే మన కెరియర్ మనం చూస్ చేసుకునేది, పిల్లలు రేపు భవిష్యత్తులో చూస్ చేసుకునేది వాళ్లకు నచ్చిన ఫీల్డ్లో వాళ్ళు ఎదగాలి. సో బేసిక్ పాయింట్ అదే. సో దీన్ని బట్టి ఏంటంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది వాళ్ళకి, మనం ఏ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు అనేది ఈజీగా తెలుస్తుంది. సో ఈ రిపోర్ట్స్ని బట్టి మీరు చూడొచ్చు. అంటే ప్రతిభ గారు, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఇలాంటి ఆపోజిట్ క్యారెక్టర్స్ ఎవరైనా వచ్చారా? అంటే టాలెంట్స్ తెలుసుకోకుండా వాడిని బాగా నువ్వు అలా చేయాలి అని చెప్పుకుంటూ వాడి దగ్గర ఆ స్ట్రెంగ్త్ లేకపోవడం ఆ పిల్లల్లో, అట్లాంటి ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? చాలా మంది వాళ్ళే ఉంటారమ్మా, మెజారిటీ వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే పిల్లల మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ ఏంటంటే వాళ్ళకి అంత చదువు రాకపోయినా బాగానే చదువుతాడండి, అసలు కాన్సన్ట్రేటే చెయ్యడు, కింద కూర్చోడు ఒక చోట, అస్సలు చదువుతా మటుకు చాలా బాగా చదువుతాడు. వాడికి నోరెప్పితేనమ్మా అసలు బేసిక్ ఫౌండేషన్ ఇది కూడా రాదు వాడికి. అలా ఉంటారు. అంటే పేరెంట్స్లో అది మూర్ఖంగా కాన్ఫిడెన్స్ పెంచుకుంటారా పిల్లల మీద, లేక వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయడం తెలియట్లేదా? సిలబస్ అది అకాడమిక్ పర్ఫార్మెన్స్ చూస్తే అన్నిట్లోనూ ఫెయిల్ అయిపోతూ ఉంటాడు వాడు. ఓ 2-3 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతున్న వాడు కూర్చొని నిలకడగా ఎలా చదువుతున్నాడు అని అంటే, ఇప్పుడు కూర్చొని చదవాలి, వాడు కాన్సన్ట్రేట్ చెయ్యట్లేదు క్లాస్లో అంటే, ఏ పిల్లలకైనాను ఒక్క బేసిక్ ఐడియా ఏంటి మనం తెలుసుకోవాలంటే వాడు కావాల్సుకొని ఫెయిల్ అవ్వడని మాత్రం ఎవ్వరూ అనుకోరు. ఎంత మొద్దులైనా అనుకోరు. అంటే వాడిలో ఏదో ప్రాబ్లం ఉందన్నట్టే కదా, ఏదో డిజబిలిటీ ఉందనో, లెర్నింగ్ డిజబిలిటీ ఉందనో, లేకపోతే వాడికి నిజంగా కాన్సెప్ట్ అర్థం కావట్లేదనో, లేక క్లాస్లో వాడు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడనో, ఏదో ప్రాబ్లం ఉండబట్టే కదా వాళ్ళు చేస్తారు అట్లాగా. సో మనం దాన్ని అపార్థం చేసుకోకూడదు, వాళ్ళకి మెంటల్గా ఇంకా టార్చర్ చేయకూడదు. వాళ్ళు ఆల్రెడీ ఆ ఫేజ్లోనే ఉంటారు. ఇంకా మనం ఎక్కించామనుకోండి, అసలు నువ్వేం చదువు, నువ్వు కాన్సన్ట్రేట్ చేయమనంటే ఇంకా డిగ్రేడ్ అయిపోతూ ఉంటాడు. వాడు సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న కాన్ఫిడెన్స్ కూడా వాడు కోల్పోతాడు. చాలా మంది ఆ టైప్లోనే వస్తారమ్మే, హై ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళని ఏదో చేసేద్దామని చెప్పి ఆ బేసిక్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజెస్లో, మెడిసిన్లో అయితే వచ్చే ఛాన్సెసే లేదు, ఏదో వేరే గ్రూప్లో ఆశించి వేసేస్తారు. ఎంపీసీ లాంటిది ఫర్ ఎగ్జాంపుల్, వాడికి మ్యాథ్సే రాదు, వాడు చిన్నప్పటి నుంచి డల్లే, వాడిని తీసుకొచ్చి ఎంపీసీలో అంటే కొన్ని స్కూల్స్ ఉంటాయి కదా, రుద్ది చదివించేదా, వాడు ఏదో పాస్ అవుతే చాలే అనుకుంటూ వేసేస్తారు వాడిని. అసలు వాడికి ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందా? మరి ప్రెషర్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ రాకుండా ఎక్కడికి వెళ్తాయి పిల్లలకి? సో వాళ్ళది అసలు ఏంటి అన్నది తెలుసుకోవడంలో ఇది చాలా చాలా
ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ అని చెప్పి. ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే డామినెంట్ పర్సనాలిటీ ఏదో అని. దీంట్లో వచ్చేసి అతనికి ఇంట్రాపర్సనల్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది చాలా లోగా ఉంది ఈ క్లయింట్కి. అండ్ అక్కడ రీజనింగ్, థింకింగ్, లాజిక్ థింకింగ్ ఉన్న సెల్ఫ్, అంటే ఇది ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కువ. సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కువ, కొంచెం అలర్ట్ అయిపోతాడు అనమాట. తన లాజిక్ తను అప్లై చేసుకుంటూ ఉంటాడు. ఇది కాదేమో, ఇది కరెక్ట్ ఏమో, అంటే తనకు సెల్ఫ్ అవేర్నెస్, తన పర్సెప్షనే ఇంపార్టెంట్. అండ్ బయట వాళ్ళది ఎక్కువగా పట్టించుకోకపోవటం, అంటే హీఈస్ లిటిల్ బిట్ ఇంట్రోవర్ట్ టైప్ అనుకోవచ్చు. ఇక్కడ లాజిక్ కూడా చూడండి, 7%కి బిలో ఉంటే లాజిక్ థింకింగ్ ఎక్కువ లేదు, అనాలిటికల్ ఎబిలిటీ కూడా లేదు, కంప్యూటేషనల్ స్కిల్స్. అది బేసిక్గా ఏంటంటే మ్యాథమెటికల్ ఫీల్డ్లో వీటి పనికి రాదు. ఓకే, విజువల్, స్పేషియల్, ఇమాజినరీ ఇది ఉంది కాన్సెప్ట్. సో విజువల్లో కూడా అంటే ఈ ప్యాటర్న్స్ అనేది ఏదైతే ఉంటాయో మనకి ఈజీగా కొంతమంది పసిగట్టగలుగుతారు. ప్యాటర్న్స్ మన దాంట్లో గమనించండి, కొంతమంది ఎక్కడైనా ప్లేస్ వెళ్తే ఆ ప్లేస్లో ఫలానా చోటకు వస్తువు ఉందంటే వాళ్ళు 10 years తర్వాత కూడా మళ్ళీ తీసుకెళ్ళండి, అరే అది అక్కడ ఉండింది కదా అని గుర్తు చేసుకుంటారు. సో దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ విజువలైజేషన్ కరెక్ట్గా ఇది. అండ్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏ వస్తువులు పెడతారో అన్నది కూడా తెలుస్తుంది వాళ్ళకి, అంత థింకింగ్ పవర్ ఉంటుంది. సో ఈ క్లయింట్కి అంత లేదు అనమాట. ఫైన్ మోటార్ స్కిల్స్ వచ్చేది కూడా చాలా లో పర్సంటేజ్ ఉంది. అంటే రాయడం, ఈ ఫైన్ మోటార్ స్కిల్, ఫింగర్ డెక్స్టరిటీతో సంబంధించి కూడా చాలా లో పర్సెంట్ ఉంది. గ్రాస్ మోటార్ స్కిల్స్ ఎక్కువ బయట హార్డ్ టర్మ్ స్పోర్ట్స్ కానీ ఇంట్రెస్ట్ లేదు అని తెలిసిపోతుంది. లాంగ్వేజ్ ఎబిలిటీ ఎంత ఉంది అసలు, డీకోడింగ్, స్పీచెస్ కానివ్వండి, వర్బల్ ఒకాబులరీ కొంచెం బెటర్గా ఉంది, చాలా అంటే బాగా మాట్లాడతాడేమో. లిజనింగ్ స్కిల్స్ ఎక్కువ, అంటే విని నేర్చుకుని అబ్జర్వెంట్గా నేర్చుకోవడం ఎక్కువ. సో ఇతను ఏంటంటే ఇమిటేట్ లెర్నర్ అయి ఉంటాడు, అంటే ఒకటి చూసి నేర్చుకోవటం ఎక్కువ. సో అబ్జర్వేషన్ ఎక్కువ, వినడం ఎక్కువ. సో ఆ ఎబిలిటీ, ఈవెన్ ఇమోషనల్ అండ్ మ్యూజికల్ అండ్ ఇమోషన్ ఫీలింగ్ ఎబిలిటీ కూడా ఎక్కువ కనిపిస్తుంది. మీరు చూస్తే అది ఎక్కువ డామినేట్ ఉంది. అంటే వింటాడు, అబ్జర్వ్ చేసుకుంటాడు, ఎమోషనల్గా మరీ అంత ఎక్కువ ఉండకపోయినా కొంచెం లోపల ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఆ ఫీలింగ్స్ అనేది ఎక్కువ. ఎవరైనా చెప్తే ఏదైనా చిన్నగా హర్ట్ ఎక్కువ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటిది ఈ 2 ఆస్పెక్ట్స్ చూస్తే మీకు తెలుస్తుంది అది. అండ్ దెన్ ఇక్కడ చూడండి, స్ట్రెంగ్త్ వచ్చేసి 10 and above is స్ట్రాంగ్ అనమాట. ఇది యావరేజ్ అండ్ వీక్ అని అంటారు. దీంట్లో అబ్జర్వేషన్ అండ్ రీడింగ్ ఎబిలిటీ కూడా ఎక్కువ. డిస్టెన్సింగ్, స్పీడ్, క్లాసిఫికేషన్ వాళ్ళ ప్రకారం చిటికిన వేళ్ళని చెప్పాను కదా. సో ఇక్కడ అబ్జర్వేషన్ స్కిల్స్, విజువల్ ఐడెంటిఫికేషన్ ఎక్కువ ఇతనికి. అండ్ అలాగే పిక్చర్, ఇమాజినరీ కూడా పర్వాలేదు. అంటే మేడం మీరు స్టార్టింగ్ లో 3 ప్యాటర్న్స్ చెప్పారు కదా నాకు, ఫింగర్స్ ది, లూప్ ఒకటి, సర్కిల్ ఒకటి, ఆర్క్ అని చెప్పారు కదా. అంటే ఈ క్లయింట్ వచ్చేసి దేనికి సంబంధించి? ఆ ఫింగర్ ప్రింట్స్ మూలన వచ్చిన రిపోర్ట్ ఇది. అచ్చా, అంటే ఆ మూడిట్లో ఏది ఇప్పుడు, లూపా, ఆర్కా? అన్ని ఉంటాయమ్మా మన ఫింగర్స్ లో. ఒక ప్యాటర్న్ ఉండదు, ఒక ప్యాటర్న్ ఉండదు. ఈ రిచ్ కౌంటింగ్ మూలాన మన బ్రెయిన్ లో ఈ కౌంట్ మూలాన మనం అసలు ఎలా చదువుతాము అన్నది అది అనాలిసిస్ చేసి టోటల్ అన్ని చూసి అంటే ఈ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ చెప్తున్నా కదా, ఒక్కొక్క ఫింగర్ లో ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీకు అల్నర్ ఉంది అనుకోండి, దీంట్లో అల్నర్ ఉండాల్సిన అవసరం లేదు. ఏదో చక్రం ఉండుంటుంది, వర్ల్ ఉండుంటుంది, లేకపోతే ఆర్క్ ఉండుంటుంది, ఏదైనా ఫింగర్ టైప్ అవ్వచ్చు. నేను చెప్తాను 16 రకాల ఫింగర్ టైప్ రిజెస్ ఉంటాయి. సో ఏ ఫింగర్కి, ఒక ఫింగర్కి ఇంకో ఫింగర్ మ్యాచింగ్ అనేది ఉండదు. సో అలా దాన్ని బట్టి ఈ రిపోర్ట్స్ అనమాట. ఇప్పుడు ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ డామినెంట్ ఉన్నందువల్ల ఇతనికి కొంచెం ఫ్యాక్ట్స్ అండ్ డీటెయిల్స్ ఎక్కువగా, అంటే అన్నీ కొంచెం లాజిక్గా చెప్పి దాని రీజనింగ్ ఇస్తే కానీ అర్థం కాదు. మరి ఓవర్గా ఈ ఇమోషనల్ ఆస్పెక్ట్స్కి వెళ్ళిపోడు. ఫస్ట్ ఏది ఉన్నా ఆలోచిస్తాడు అతను, అవునా నువ్వు చెప్పింది రైటా రాంగా, నువ్వు నాకు చెప్పు అసలు అలా ఎందుకు చెప్పు ఫలానా టైంలో అన్నది. ఆ లాజిక్ థింకింగ్ ఎక్కువ. అలాగే ప్లానింగ్ కూడా ఎక్కువ. ప్లానింగ్ అంటే ఏదైనా పర్ఫెక్ట్గా వాడు చెయ్యాలి అని అనుకుంటే ఆ ప్లాన్ వేసుకుంటాడు అనమాట. ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోవాల్సిందే అందరూ. సో ఆ టైప్లో ఎక్కువ. ఫ్యాక్ట్స్ అండ్ సైన్స్, అట్లాగే మేనేజ్మెంట్, జడ్జ్మెంట్స్ కూడా ఎక్కువ. ఇది ఇంతే, ఇది ఇలా ఉంది అని అంటే అలా ఉంది అని వాడి ప్రకారం అది కరెక్ట్. సో అలా జడ్జ్మెంట్స్ కూడా ఎక్కువ. సో ఇవన్నీ లెఫ్ట్ బ్రెయిన్కి ఎక్కువ డామినేటింగ్ ఉంది, రైట్ బ్రెయిన్కి తక్కువ ఇమోషనల్ ఆస్పెక్ట్, క్రియేటివ్ ఆస్పెక్ట్స్ అని. సో మీరు ఇంకా చూస్తే కొంచెం లీడర్షిప్లో కూడా అంత డామినెంట్ లేడు. బట్
అది లేకపోలేదు ఇతనిలో. సో ఇట్ ఈస్ నాట్ లైక్ కంప్లీట్లీ లేదని కూడా కాదు. సో బోత్ ఆస్పెక్ట్లో ఎక్కువ డామినేటింగ్ ఏదో అన్నది తెలుస్తుంది. ఇది నేను చెప్పాను కదమ్మా, ప్రతి ఫింగర్ ఒక్కొక్క బ్రెయిన్ లోబ్తో కనెక్ట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఇండెక్స్ ఫింగర్ అని చెప్తున్నాము. సో రైట్ ఇండెక్స్ ఫింగర్ ఏది వస్తుంది, ఇది. సో ఏదైనా సరే రైట్ ఉన్నది లెఫ్ట్ బ్రెయిన్, లెఫ్ట్ ఉన్నది రైట్ బ్రెయిన్. లెఫ్ట్ ఫింగర్స్ వస్తే రైట్, రైట్ వస్తే లెఫ్ట్. సో మీకు అదే కనిపిస్తుంది, రైట్ ఇండెక్స్ ఫింగర్. అండ్ అలాగే మిడిల్ ఫింగర్ కైనెస్థెటిక్ ఉంటుంది. టెంపోరియల్ లోబ్ అన్నది రింగ్ ఫింగర్ అన్నది, అంటే నేను విని నేర్చుకుంటారు, విజువల్ గా ఎక్కువగా ఉంటారని చెప్పాను కదా, అది. అలాగే ఆసిపిటల్ లోబ్స్ చాలా అబ్జర్వెంట్ గా ఉంటారు వాళ్ళు. సో లెఫ్ట్ పింకీ ఫింగర్ అంటే ఇది ఎక్కువగా అబ్జర్వెంట్, వినడము, విజువల్ ఆస్పెక్ట్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అది. సో దిస్ ఇస్ బేసికలీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో వాళ్ళది అని. ఆసిపిటల్ లోబ్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి వెనక భాగం, మీకు కింద విజువల్ అని కనిపిస్తుంది కదా, అది. దిస్ ఇస్ బేసికలీ అదే స్ట్రక్చర్. అండ్ దాన్ని బట్టి వివరిస్తారు. ఇది డీటెయిల్గా రిపోర్ట్ వస్తుంది, వాళ్ళు కూడా చదువుకోవచ్చు అనమాట చాలా. సో ఇవంతా బ్రెయిన్ గురించి ఏమో. ఫ్రంటల్ లోబ్ ఏంటి, యాక్చువల్లీ ఏటీడీ తీస్తారు. ఏటీడీ అంటే ఇక్కడ 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 ఒక ప్యాటర్న్ ఉంటుంది మనకి, డెల్టా అండ్ కోర్ అనే ప్యాటర్న్. సో అక్కడ వాళ్ళు యాంగిల్లో సర్కిల్ వేసుకొని వీడు చదివే స్పీడ్, ఏ స్పీడ్లో చదువుతాడు, ఏ స్పీడ్లో అర్థం చేసుకోగలరు అన్నది చూపిస్తారనమాట. ఓకే. సో అది, సో ఆ ఆర్క్ చూస్తున్నారా మీరు, ఏటీడీ రైట్ అండ్ లెఫ్ట్. సో అది తీసుకుంటారు, స్పీడ్ ఎంత ఉంటుంది. సో దాన్ని బట్టి ఇది వస్తుంది రిపోర్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఎమోషనల్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, ఇంటెలిజెన్స్ ఎంత ఉంది, డైవర్స్ కోఎఫిషియంట్ ఎలా ఉంది, క్రియేటివ్ కోఎఫిషియంట్ ఎలా ఉంది. ఈ అబ్బాయిది వచ్చేసి అడ్వర్స్, అంటే ఎలాంటి ఎన్వైరన్మెంట్లో అయినా అడ్జస్ట్ అయిపోతాడు. ఇంకోటి ఫైట్ బ్యాక్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది, అంటే దేనికి ఓటమి అనేది తొందరగా ఒప్పుకోడు. ఒక పని స్టార్ట్ చేస్తే ఆ పనిని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టడు. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. సో అది మన ఎసెట్ కింద మారుతుంది. ఇప్పుడు ఇతన్ని గైడ్ చేయాలంటే నాకు ఈజీ కదా. సో ఆ టార్గెట్ అయినది ఏంటి, అసలు వాళ్ళు ఎలా చేయగలరు అన్నది నేను ఇప్పుడు క్లియర్గా తెలుసుకోవచ్చు. వాడికి ఎలాంటి టార్గెట్స్ ఇవ్వాలి, ఎలాంటి అచీవ్మెంట్స్ వాడు చేసుకోవచ్చు అన్నది తెలుస్తుంది. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో అంత వాడికి పర్సన్ లేదు. అసలు మంచిది ఒక అంతున, ఎమోషనల్గా మరీ ఎక్కువగా ఓవర్గా చూపించరు అలా. సో వాళ్ళ గురించి ఇది కంప్లీట్గా వివరణ ఉంటుంది, వాళ్ళు చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి పర్సనాలిటీలో చూడండి, డవ్ ఉంది అండ్ ఈగల్ పర్సనాలిటీ ఉంది. డవ్ పర్సనాలిటీ ఏంటంటే చాలా ఈజీ గోయింగ్ ఫెలోస్ ఉంటారు, అంత క్యాజువల్గా, వాళ్ళు మరీ పెద్ద చదువు బుక్ వామ్స్ లాగా ఉండరు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొంచెం రిలేషన్షిప్ ఓరియంటెడ్ ఉంటారు, సాఫ్ట్గా వెళ్ళడం, కామ్గా వెళ్ళడం, గొడవల్లో తల దూర్చకపోవటం, అందరినీ ప్రశాంతంగా హ్యాండిల్ చేయటం. ఓకే. సో మనకి ఒక పర్సనాలిటీ ప్రైమరీ కాదు. అండ్ సెకండ్ పర్సనాలిటీ వచ్చేసి ఈగల్ పర్సనాలిటీ వచ్చింది. ఈగల్ అంటే చాలా డామినేటింగ్ పర్సనాలిటీ. సో ఇతనిది ఎక్స్టర్నల్ ప్రైమరీ పర్సనాలిటీ వేరు, ఇంటర్నల్ వేరు, టూ ఫేస్ అని చెప్పారు కదా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి డవ్ అన్నాడు కాబట్టి ఎంత ఫ్లెక్సిబుల్, ఎంత ఇది, ఎంత ఎంకరేజ్మెంట్, ఎంత సాఫ్ట్, ఎంత కామ్గా ఉన్నా వెనకాల మట్టుకు డామినెంట్ పర్సనాలిటీ ఉంటుంది. ఇంకోటి హీల్ బీ లైక్ ఓవర్ కంట్రోలింగ్, కొన్ని చోట్ల ఎక్కడైతే లీడర్షిప్ క్వాలిటీస్ చూపించాలో అక్కడ చూపిస్తారు. అండ్ పనికి మాత్రం కంప్లీట్గా డెడికేటెడ్ ఉంటారు వీళ్ళు. చాలా ఆనెస్ట్ పీపుల్ అనమాట. డోవ్ పీపుల్ అన్న వాళ్ళు చాలా ఆనెస్ట్గా ఉంటారు. వాళ్ళ వర్క్ అంటే వాళ్ళ వర్క్ అంతే. మీరు ఇలాంటి వాళ్ళని కళ్ళకు అద్దుకొని తీసుకోవచ్చు కంపెనీలో, నిజం. బికాస్ దే విల్ డూ ఇట్ 100%. వాళ్ళ పని తీసుకున్నారు అంటే మాత్రం వెనకాడేది లేదు. అండ్ దాంట్లో మీకు ఈగల్ పర్సనాలిటీ ఉంటే ఇంకా కొంచెం పర్ఫెక్షనిస్ట్ ట్రేట్స్ ఎక్కువ ఉంటాయి. అది చేసేంత వరకు కూడా పురుగులాగా దాన్నే పట్టుకుని ఉంటారు. అమ్మో నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యాలి, వేరే వాళ్ళ చేత చేయించడం. చేయించకపోలేకపోతే గొడవలకు వెళ్ళరు, వీళ్ళే చేస్తూ ఉంటారు. అవన్నీ వాళ్ళు గొడవలకి వీళ్ళే చేస్తూ ఉంటారు. పక్క నుంచి అన్ని పనులు వీళ్ళే ఫినిష్ చేయటము, వాళ్ళ టార్గెట్, మళ్ళీ వాడికి బాధ్యతలు అప్పచెప్పడం, మళ్ళీ వాడు ఎక్కడ హర్ట్ అవుతాడో చూసుకోవడం, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో దేర్ ఆర్ డ్యూయల్ పర్సనాలిటీస్. 2 క్యారెక్టర్స్ కూడా ఇందులో బాగున్నాయి ఈ క్లయింట్ లో. బాగున్నాయి. ప్రైమరీ పర్సనాలిటీ వచ్చేసి చేసేదాకా వదిలిపెట్టడు, సెకండ్ పర్సనాలిటీ ఈగిల్, చేయకపోతే తనే చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇలా 2 టైప్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ హౌ మనకి తెలుస్తుంది ఇప్పుడు లెర్నింగ్ స్టైల్ ఏంటి అన్నది. దాంట్లో కూడా
లెర్నింగ్ స్టైల్ అంటే విజువల్ ఎక్కువగా చూసి నేర్చుకోవటం. అండ్ దాని తర్వాత అలాగే ఆడిటరీ ఉంటుంది, తర్వాత కైనెస్థెటిక్ ఉంటుంది. ఎట్లా నేర్చుకుంటాడు, ఎక్కువ మీకు ఆడిటరీ కనిపిస్తుంది, ఇంకోటి విజువల్ కనిపిస్తుంది. సో ఆడిటరీ చాలా డామినేటింగ్ ఉంది కాబట్టి ఏదైనా విని నేర్చుకుంటాడు, అది చూడాల్సిన అవసరం లేదు, ఇక్కడ టచ్ చేయాల్సిన పని ఏమి ఉండదు. సో ఏదైనా విని నేర్చుకోవటం. సో వీళ్ళకి ఏంటంటే చిన్నపిల్లల్లో ఆడిటరీ వచ్చిందంటే మరీ మంచిది. పెద్దవాళ్ళు కథలు చెప్తూ ఉంటారు చూడండి రాత్రిపూట, సో అన్ని మారల్ స్టోరీస్ వాళ్ళకి చెప్తే ఈజీగా పట్టేస్తారు. అండ్ ఆడిటరీ వాళ్ళకి ఎక్కువ పొగడతలు ఇష్టం. సో పొగడతలు ఎలా ఉండాలి అని అంటే, నువ్వు చాలా బాగా చేస్తావు, అసలు నువ్వు టూ మచ్ రా అని అంటే పడిపోతారు. సో మంచి వినాలనుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి. సో ఆడిటరీని అలా అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేసి చెప్పొచ్చు. అలాగే వినడం చాలా చురుగ్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు చెవు ఇలా పెడతారు, ఏదైనా చెప్తున్నా ఇలా చూస్తారు. మీరు విజువల్ వాళ్ళని చూడండి, పైనకి రూమ్ రాగానే పైకి చూస్తారు వాళ్ళు, ఫస్ట్ ఏముందా ఏం లేదా అని, అబ్జర్వేషన్ ఎక్కువ. కైనెస్థెటిక్ వాళ్ళు తొందరగా ఒప్పుకోరు కాబట్టి ఇలా విశాలంగా అలా ఫోల్డ్ చేసి సీట్కి ఆనుకొని వెనక్కి వైపు కూర్చుని ఎక్కువగా అలా, అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది వీళ్ళు ఏంటా అనేది. సో అలాంటి పర్సనాలిటీస్కి ఎలా మనం చెప్తే కరెక్ట్గా అర్థమవుతుంది అనేది ఈవెన్ రిలేషన్షిప్లో కూడా వండర్స్ వర్క్ అవుతాయండి. నిజం. అంటే చాలా మందికి మేము సజెషన్ ఇచ్చింది జరిగింది. సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంటారు, అంటే వాళ్ళ కమ్యూనికేషన్స్ కూడా మారుతాయి, వాళ్ళని బట్టి తెలుసుకుంటారు ఎలా వీళ్ళతో కమ్యూనికేట్ చేస్తే కరెక్ట్ అని. విజువల్ వాళ్ళకి ఏంటంటే అస్తమానం ఏదైనా చూపించాలి, లైక్ గిఫ్ట్స్, సర్ప్రైజెస్, అలాంటివన్నీ ఇస్తుంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అబ్బా నా కోసం తీసుకొచ్చానని. అలాగే ఆడిటరీ వాడికి చెప్పానుగా పొగడతలు చాలా ఇష్టం. అట్లా ఈ కైనెస్థెటిక్ వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే పిక్చర్స్ లో చూపిస్తే ఐ లవ్ యూ బేబీ, టచ్ చేయటం, అయ్యో హగ్ ఇచ్చుకోవటం, వీళ్ళకి అలాంటి పర్సనల్ ఫీలింగ్ టచ్ ఉండాలి ఎక్కువగా. సో వాళ్ళు అలాంటి వాటికి ఎక్కువ పడిపోతూ ఉంటారు. సో దీన్ని బట్టి మనం ఒకళ్ళని తెలుసుకుంటే మన కమ్యూనికేషన్ మారుతుంది అండ్ వాళ్ళు ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఈజీగా రిలేషన్షిప్ కూడా సాఫీగా సాగిపోతుంది అనమాట. సో దట్స్ హౌ ఇట్ ఇస్. అండ్ పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్, ట్రేట్స్ ఇవన్నీ వాళ్ళు వివరిస్తారమ్మా. ఇది యాక్చువల్గా వచ్చేసి రిపోర్ట్స్ డిపెండ్ అయి ఉంటాయి. 36 pages వస్తుంది, 56 pages వస్తుంది. సో మనకి ఇప్పుడు తెలిసింది కదా, లైక్ లెర్నింగ్ స్టైల్స్ ఏంటి, మన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది, చివరికి వచ్చేసి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి తెలుస్తుంది. దాన్ని బట్టి అసలు మనం ఏది ఎక్కువగా అంటే కెరియర్లో ఏది చూస్ చేసుకోవచ్చో అన్నది అర్థమవుతుంది. ఇది మల్టిపుల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వచ్చేది సో ఆర్టిస్టిక్గా, ఇంజనీరింగ్గా, డిజైనింగ్గా ఇవన్నీ కూడా క్లారిటీ వస్తాయి. కెరియర్ ఆప్షన్స్లో ఏది చూస్ చేసుకోవచ్చో. ప్రతిమ గారు ఇప్పుడు ఓవరాల్గా కెరియర్ ఆప్షన్స్ దగ్గరికి వచ్చేసాం. కెరియర్ ఆప్షన్స్ అని అంటే ఇప్పుడు మ్యూజిక్ అండ్ ఆర్ట్, అతను లాజిక్ థింకింగ్ నేను లేదని చెప్పాను కదా, ఆర్టిస్టిక్గా అతను వింటాడు, విని ఎక్కువ నేర్చుకుంటాడని చెప్పాను. సో ఆర్టిస్టిక్గా మ్యూజిక్ టీచర్ కానీ, సౌండ్ ఇంజనీరింగ్ కానీ, డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, మీడియా ఇవన్నీ వాటిల్లో వాళ్ళు బాగా క్లిక్ అవుతారు. ఓకే. సో వీళ్ళకి అలాంటి చాలా కెరియర్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. సో వీళ్ళు వాటిల్లోనే ఎక్కువగా చూపిస్తారు, ఎందుకంటే క్రియేటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు శబ్దాలని నేర్చుకోవటం, లాంగ్వేజ్ కమ్యూనికేషన్ చేసుకోవటం, ఒక ప్యాటర్న్, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆర్టిస్ట్గా వాళ్ళు క్రియేటివ్గా వేరే ఆస్పెక్ట్లో ఆలోచించాలి, అంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటాం కదా. సో ఆ ఆస్పెక్ట్లో ఇతను చాలా బాగున్నాడు కాబట్టి ఇతనికి ఈ ప్రొఫెషన్ సూట్ అవుతుందని సజెస్ట్ చేస్తాం. సో దాన్ని బట్టి వాడికి అసలు ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి, అసలు అంటే ఎలాంటి కోర్సెస్ వాళ్ళు తీసుకోవచ్చు అన్నది ఈజీగా గైడ్ చేయొచ్చు వాళ్ళని. సో అందుకని ఇప్పుడు చూసారా లింక్, ఒక పర్సనాలిటీ, ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్, లేకపోతే మన క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే డామినెంట్గా ఉంటుందో ఇవన్నీ మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి మనం చూస్ చేసుకునే కెరియర్కి. సో అలా అతనికి ఈ కెరియర్ ఆప్షన్ అన్నది చాలా ఏమంటారు ఇంపార్టెంట్ అండ్ డామినెంట్ ఉన్నది కాబట్టి సో ఇది సజెస్ట్ చేయొచ్చు. సో దీన్ని బట్టి దాని కోర్సులకి ఏదైతే వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలో అన్నది కూడా వాళ్ళకి ఐడియా ఇస్తామన్నమాట. సో ప్రతిమ గారు ఓవరాల్గా ఫైనల్గా మా పేరెంట్స్కి కానీ పిల్లలకే కానీ మరి
బాగుంది. అంటే దీన్ని బట్టి కోఆర్డినేషన్ అనేది మనకు ఆ ఎదుటి వ్యక్తి గురించి తెలుస్తుంది కాబట్టి ఎట్లా ట్రీట్ చేయొచ్చు, కమ్యూనికేషన్ అనేది తెలుస్తుంది. తెలియకుండా కమ్యూనికేషన్ చేయడం వేరు, తెలుసుకొని కమ్యూనికేషన్ చేయడం అనేది కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ముఖ్యంగా పేరెంట్స్కి చూసుకుంటే వాళ్ళ పిల్లల విషయంలో మా ఆవిడ చేయగలుగుతాడా, మా పాప ఇది చేయగలుగుతుందా, ఈ లెవెల్కి వెళ్తుందా, ఈ కోర్స్ మా పాపకి సెలెక్ట్ చేయొచ్చా అనే దాంట్లో స్టెప్ తీసుకోవచ్చు. సో ఫైనల్గా మీరు మా పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు కాలంలో మనకు అన్ని ఆప్షన్స్ లేవు. మనం బ్లైండ్గా ఎవరేం చెప్తే అది ఫాలో అయిపోయేవాళ్ళం. ఇప్పుడు మీకంటూ ఎక్స్ప్లోర్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అన్నిటినీ ఉపయోగించుకోండి. చక్కగా డిఎంఐటీఏ కాదు, సైకోమెట్రిక్ ఏ టెస్ట్ చేసుకున్నా వాళ్ళ ఇంట్రెస్ట్, ఎబిలిటీ, స్కిల్స్ ప్రకారం మనం వాళ్ళని గైడ్ చేసే ఛాన్సెస్ మనకు ఉన్నాయి. కాబట్టి అడ్వాన్స్గా ఎదుగుతున్నట్టు పేరెంట్స్ కూడా అడ్వాన్స్గా స్మార్ట్గా తయారవ్వాలి. సో పిల్లల్ని ఏదో కసురుకొని తిట్టి అలా కాకుండా స్మార్ట్ వేలో డీల్ చేసే టాలెంట్ మనం కూడా నేర్చుకోవాలి. వాళ్ళకంటే ఇంకా అడ్వాన్స్ తయారవ్వాలి. కాబట్టి సో ఇలాంటి టిప్స్ వచ్చినప్పుడు జనరల్గా చక్కగా వాడుకోండి, ఫాలో అవ్వండి, వాళ్ళ చేతి చేయించండి, మీ కమ్యూనికేషన్ మార్చుకోండి, సాఫీగా హ్యాపీగా జీవితాన్ని గడపండి వాళ్ళతో. అదే చెప్తాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.